ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి మేడం. హాయ్, ఐ నీడ్ యువర్ హెల్ప్. చెప్పండి మేడం, ఏ డ్రెస్ చూపించాలి? లేదు, నాకు డ్రెస్ అవసరం లేదు. యాక్చువల్లీ ఐ నీడ్ ఎ ఫేవర్ ఫ్రమ్ యూ. అంటే అంటే ఏముంది, ఈ స్టోర్లో కస్టమర్ వెళ్ళకూడని చోటు ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండే ఉంటుంది కదా. అక్కడ క్యాబిన్ ఉంది, అందులో క్యాష్ ఇంకా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్నిటిని పెడతారు. పర్ఫెక్ట్. ఇందుకు నీ పేరేమని చెప్పాను నాకు? పూనం. పూనం. ఇందుకే పూనం, నువ్వు రోజుకి ఎంత సంపాదిస్తావు మహా అయితే? సారీ, ఐ మీన్ లైక్ పర్ డే. యు నో హౌ మచ్ డు యు ఎర్న్ పర్ డే? మేడం, ఇక్కడ మాకు పర్ డే ఏవి ఉండదు. ఫర్ మంత్ సాలరీ ఉంటుంది 10,000 ఫర్ మంత్. కానీ మీరెందుకు ఇవన్నీ? అప్రాక్సిమేట్లీ 3,333. సరే 400 అనుకుందాం, రైట్? కానీ హౌ అబౌట్ నేను నీకు ఇప్పటికిప్పుడే 2,000 రూపాయలు ఇచ్చానంటే? 2,000 రూపాయలా? నేను ఇప్పుడు ఏం చేయాలి మేడం? పెద్దగా ఏం లేదు. ఒక అమ్మాయి నువ్వు విరికించాల్సి ఉంటుంది. ఆ రెస్ట్రిక్టెడ్ గదిలోకి తన్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. తన మీద దొంగతన నేరం కూడా మోపాల్సి ఉంటుంది. చేస్తావా? మీరు చెప్పండి, నేను ఏ అమ్మాయిని తీసుకెళ్ళాలి? సేల్స్ గర్ల్ కదా, నువ్వు సేల్స్ గర్ల్ లాగానే ఉండు. డాక్టర్ కావడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నావు? ఆ అమ్మాయ తన్నైతే ఫ్రీగా ఇరికించడానికి కూడా నేను రెడీగా ఉన్నాను. మీరు మీ పని అయిపోయింది అనుకోండి, ఇక డబ్బులు రెడీగా పెట్టుకొని చాలు. ఓకే. ఇదిగో తను ఆలియాని ఎక్కడైనా చూసావు నువ్వు? చూడలేదు, అలాగే చూడాలని కూడా అనుకోవట్లేదు. ఎందుకు కోపంగా మాట్లాడుతున్నావు? తను నీ బెస్ట్ ఫ్రెండే కదా. కేవలం పేరుకు మాత్రమే బెస్ట్ ఫ్రెండ్ నాకు. లేకపోతే అలాంటి వాళ్ళను కనీసం ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి కూడా ఇష్టపడరు. ఎవరు బెస్ట్ ఫ్రెండ్ అంట? ఏంటి అసలు ఏం చేసింది తను? దాని గురించి నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తుందని మాత్రం తెలుసు. ఎప్పుడైతే ప్రవీణ్ బుల్బుల్ పెళ్లి గురించి విందో అప్పటి నుంచి చాలా విచిత్రంగా ప్రవర్తిస్తోంది. ఎన్నో సార్లు అడిగాను నేను, కానీ తను నాకేమీ చెప్పలేదు. ఏమీ చెప్పడానికి తను రెడీగా లేదు. తను ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేస్తుందని చెప్పగలను. సరే, నా సంగతి వదిలేండి. కానీ మీరు తనకి పెద్దన్నే కదా, మీరు కూడా అడగచ్చు కదా తన్ని ఏమైంది అని. ఏదేమైనా సరే, ఈ రోజు నుండి మీరు కూడా నన్ను అడగద్దు తను ఎక్కడికి వెళ్ళింది అని. ఇలాంటి వాళ్ళందరూ ఈ ఇంట్లోనే ఉన్నట్టున్నారు. హలో, సరిపోయింది. ఒక మెంటల్ వచ్చి ఇంకో మెంటల్ కలిసింది. ఇక వీళ్ళని ఎవరు ఆపలేరు. అసలు నీకెంత ధైర్యం? నువ్వు అలా నా భర్తతో అంత గట్టిగా మాట్లాడుతున్నావు, ఇలా వేలు చూపించి మాట్లాడుతున్నావు. ఏం చేస్తున్నావు నువ్వు? నేనేం చేశాను ఇప్పుడు? ఎన్ని అబద్ధాలు చెప్తావు నువ్వు? ఊసరు వెళ్ళేలా రంగులు మారుస్తావు. అసలు నీకు బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు ఇవ్వాలి. ఎంత ధైర్యం నీకు? నేనింకా ఈ ఇంట్లోనే ఉన్నాను ఆయన భార్యని. ఆయనకి గోడలా ఉంటాను ఆయన కాపాడడానికి. అర్థమైందా? ఇంకా నువ్వు ఈ ఇంట్లో అతిథిలా ఉన్నావు. పెళ్లి కాలేదు నీకింకా. యజమాని కావడానికి ప్రయత్నం చేయకు. చూడండి, ఏదేదో మాట్లాడదు. నేనేదో ఊరికే ఏదో కాదు, నిజం మాట్లాడుతున్నాను నేను. నా కళ్ళతో నేను చూశాను నువ్వు ఆయన మీద గట్టిగా అరుస్తున్నావు. ఇలా వేలు చూపించి మరి. ఈ రోజు నుంచి ఆయన చుట్టుపక్కల కూడా కనిపించొద్దు. లేదంటే ఏంటి? సరే, ఇప్పుడు ఎవరేమనుకున్నా నేను అలాగే చేస్తాను. ఏం చేస్తారు మీరు? నువ్వు ఏ కళ్ళతో అయితే కోపంగా చూస్తున్నావో వాటిని పీకేస్తాను నేను. నువ్వు నా కళ్ళు పీకేస్తావా? లోడ వాగి నీ నోటికి టేప్ వేసేస్తాను. అలాగా? ధైర్యం ఉంటే ముట్టుకొని చూపించండి, నా తర్వాత ఏం చేస్తానో తెలుస్తుంది మీకు. బెదిరిస్తున్నావా నన్ను? అవును. ముట్టుకున్నాను నేను. నా ధైర్యాన్ని నువ్వు పరీక్షించొద్దు. వైశాలి, ఏం చేస్తున్నావు నువ్వు? నువ్వు మధ్యలో మాట్లాడొద్దు. ఇది ఇద్దరు ఆడవాళ్ళకి సంబంధించిన విషయం. ఇలాంటి వాళ్ళతో ఎలా తెలుసుకోవాలో నాకు బాగా తెలుసు. నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. నేను నీకిప్పుడు వార్నింగ్ ఇస్తున్నాను. ఇక మీదట నువ్వు నా భర్తతో ఈ విధంగా గట్టిగా అరుస్తూ మాట్లాడకూడదు. ఆయన చుట్టుపక్కల కనిపించకూడదు. లేదంటే నాకు నీ నోటికి ప్లాస్టర్ వేయడం వచ్చు, అలాగే కళ్ళు పీకేయడం కూడా. పద రాజ్. హాయ్, చెప్పండి. ఒక్క నిమిషం. మీరు రాక్షా రాబీ గారి వైఫ్ ప్రజ్ఞ గారే కదా? అవును. మీరు ఇక్కడెందుకు నిలబడ్డారు? మీరు నాతో పాటు వేరే ట్రయల్ రూమ్కి రండి. అక్కడ ఏ లైన్ ఉండదు. ఏం పర్వాలేదు, కాసేపట్లో లైన్ క్లియర్ అవుతుంది. లేదు, ఇక్కడ చాలా పెద్ద లైన్ ఉంది. మీరు పదండి ప్లీజ్. ఓకే. సగం పని పూర్తయిపోయింది అనుకోండి, ఆవిడ లోపలికి వెళ్ళారు. యు నో వాట్? ఫ్యాంటాస్టిక్. నువ్వు ఈ పని చాలా బాగా చేసావు. దానికి నీకు డబుల్ పేమెంట్ ఇస్తాను. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. కాసేపు నువ్వు చుట్టుపక్కల ఎక్కడ తిరగదు. తిన్నగా బయటకు వెళ్ళిపో. గో ఫర్ షాపింగ్. హ్యావ్ ఎ నైస్ డే. పూనం.
ఇప్పుడు ఇక నువ్వు ఆ గది దగ్గరికి నీ మేనేజర్ని తీసుకెళ్ళాలి అంతే. మిగతా పని దానికి అదే పూర్తయిపోతుంది. ఓకే మేడం. టడటడాయ్. ఇప్పుడు వస్తుంది మజా. హరీషూర్ లోపలికి వెళ్ళడం చూసావా? ఎస్ సార్, ఎవరో లేడీ వెళ్ళారు. ఎవరున్నారు లోపల? ప్లీజ్ ఓపెన్ ద డోర్. మీకే చెప్పేది తలుపు తెరవండి. ఒక్క నిమిషం మేనేజర్, ఏమైంది? ఎందుకు అలా అరుస్తున్నారు? సార్ అదేంటంటే లోపల మొత్తం స్టోర్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇంకా డబ్బులున్నాయి. ఎవరో ఒక అమ్మాయి పర్మిషన్ తీసుకోకుండా లోపలికి వెళ్ళిపోయింది. ఆవిడ దొంగతనం చేయడానికి లోపలికి వెళ్ళిందనిపిస్తుంది. నేను చూస్తానుండండి. చూడండి, లోపల ఎవరున్నారో మర్యాదగా బయటికి రండి, అదే మీకు మంచిది అవుతుంది. చూడండి, మీరు మర్యాదగా బయటికి రాకపోతే నేను తలుపులు విరగొట్టాల్సి ఉంటుంది. ప్రవీణ్, ట్రయల్ రూమ్ లో ఇలా ఎవరైనా నాక్ చేస్తారా? అందరూ అలా ఎందుకు చూస్తున్నారు? ఎవరైనా బట్టల్ని ట్రై చేసేటప్పుడు కొంచెమైనా టైం పడుతుంది కదా. అలాగా? మీరు బట్టల్ని చెక్ చేయడానికి వెళ్ళారా లేకపోతే క్యాష్ చెక్ చేయడానికి వెళ్ళారా? ఏంటి? ఏంటా అంటే ఇప్పుడు ఇది కూడా నేనే చెప్పాలా? మేడం, నాకు మీలాంటి ఆడవాళ్ళ గురించి చాలా బాగా తెలుసు. దొంగతనం చేయడానికేగా మీరు లోపలికి వెళ్ళారు. మైండ్ యువర్ లాంగ్వేజ్. ఏం వాగుతున్నారు? మేడం, వాగుతున్నది నేను కాదు, మీరు. మా స్టోర్ లో చాలా చేంజింగ్ రూమ్స్ ఉన్నాయి, కానీ మీరు వీటన్నిటిని వదిలేసి ఈ రిస్ట్రిక్టెడ్ ఏరియాలోకి ఎందుకు వెళ్ళారు? ఇది ఇక్కడ క్లియర్ గా రాసింది పర్మిషన్ లేకుండా లోపలికి వెళ్ళకూడదు అని. ఐమ్ సారీ, అది నిజానికి నేను చదవలేదు. యాక్చువల్లీ నన్ను ఇక్కడికి ఎవరో ఒక అమ్మాయి. బాగుంది, మీరు దొంగతనంతో పాటు యాక్టింగ్ కూడా చాలా బాగా చేస్తున్నారు మేడం. కానీ మీ యాక్టింగ్ నా ముందు పనిచేయదు. నాకు చాలా బాగా తెలుసు. నీలాంటి ఆడవాళ్ళు ఇక్కడికి చేంజ్ చేసుకోవడానికి వస్తారు, దొరికింది దొంగతనం చేసి వెళ్ళిపోతారు. ఇనఫ్. చూడండి, నేను మీకు చెప్తున్నాను కదా ఏదో కన్ఫ్యూజన్ జరిగింది అని. యాక్చువల్లీ మీ స్టోర్ కి చెందిన ఒక అమ్మాయి వచ్చి నన్ను ఇక్కడ ట్రై చేయమని చెప్పింది, అందుకే నేను ఇక్కడికి వచ్చాను. లేకపోతే ఎందుకు వస్తాను? సేల్స్ గర్ల్. ఇదిగో చూడండి, అందరూ సేల్స్ గర్ల్స్ మొత్తం ఇక్కడే నిలబడున్నారు. ఇప్పుడు మీరు నాకు చెప్పండి, వీళ్ళు ఎవరు మీకు చెప్పారు ఇది చేంజింగ్ రూమ్ అని? వీళ్ళల్లో అమ్మాయి ఎక్కడా లేదు మేడం. ఉండే అవకాశం కూడా లేదు, ఎందుకంటే ఈ రూమ్లోకి నేను తప్ప ఇంకెవరు వెళ్ళడానికి వీల్లేదు కాబట్టి. ఇప్పుడే విషయం తేలిపోతుంది. ఇదిగో సునీల్, పోలీసులు పిలువు. మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు? పోలీసులను ఎందుకు పిలుస్తున్నారు? నేను చెప్తున్నాను కదా పొరపాటు జరిగిందని. ప్రవీణ్, ప్లీజ్ నువ్వైనా చెప్పు. ఒక్క నిమిషం మేనేజర్, ఏమంటున్నారు మీరు? పోలీసులు పిలవాల్సిన అవసరం ఏముంది? ఈవిడ మాకు తెలుసు, మాతో పాటే వచ్చారు. అలాగే అంత గట్టిగా మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు, అర్థమైందా? బాగుంది, అంటే మీరు మొత్తం గ్యాంగ్ తో పాటు దొంగతనానికి వెళ్తారనమాట. ఎందుకంటే ఒకవేళ మీరు ఇరుక్కుపోయారంటే వీళ్ళు కాపాడతారనా? కానీ ఇప్పుడు నా నుండి వీళ్ళెవరూ కాపాడలేరు. మీకు చెప్తుంటే అర్థం కదా ఈవిడ మాతో పాటే వచ్చారని. ఆయన మీరు చాలా ఓవర్గా రియాక్ట్ అవుతున్నారు. ఐఎమ్ షూర్ ఇది మిస్అండర్స్టాండింగ్ అయి ఉంటుంది. మీరు విషయాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సెక్యూరిటీ, వీళ్ళు ముగ్గురు కాళ్ళు చేతులు కట్టేసి ఒక రూమ్ లో బంధించి పెట్టు. అన్నట్టు ఈ తెలివైన దొంగని స్పెషల్ గా కనిపెడుతూ ఉండండి. చూడండి, మీకు తెలియదు నేను ఎవరు అని. ఎవరు మీరు? విఐపీనా? ఎవరైనా మినిస్టర్ కూతురా లేకపోతే ఏ స్టార్ కైన వైఫా మీరు? అవును, నేను. వావ్, నేనేం చేయకుండానే నా పని పూర్తయిపోయింది. తనని పోలీసులు పట్టుకు వెళ్తారు, దాంతో నాకు స్వేచ్ఛ దొరుకుతుంది. ఇన్స్పెక్టర్ గారు, నేను నా కేసును వెనక్కి తీసుకుంటున్నాను. ఏంటవి ఇదంతా? ఎప్పటి నుంచో నువ్వు ఇంత సెల్ఫిష్గా మారిపోయావు? తను నీకు శత్రువే ఉండొచ్చు, కానీ తను కూడా సాటి మనిషే కదా. తన మీద అబద్ధపు నింద వేస్తున్నారు. నువ్వు కొంచెమైనా మానవత్వం చూపించు. చూస్తారే, పట్టుకోండి. ఇలా చూడండి. బుల్బుల్ వద్దు. ఏం జరుగుతోంది ఇక్కడ? సార్ మీరా? అవును, నేనే. సార్ ఈవిడ చాలా పెద్ద దొంగ సార్. దొంగతనం చేస్తుంది సార్ ఈవిడ. ఇంకిప్పుడు పోలీసులు వస్తారు, ఈవిని తీసుకెళ్లి జైల్లో వేస్తారు. నీకెంత ధైర్యం ఉంటే తనని దొంగంటావు? తను దొంగతనం చేస్తుండగా నువ్వు చూసావా? సార్ అది నేను చూడలేదు, కానీ తన దగ్గర నీ డబ్బేమన్నా దొరికిందా? లేదు సార్. తను మరి నువ్వు తనని దొంగని ఎందుకన్నావు? నీకు తెలుసా తనెవరో? అరే, ఒక్క నిమిషంలో తను నీ స్టోర్ మొత్తాన్ని కొనేసి నీ మీదే దొంగతనం నేరం మోపి నిన్ను జైలుకి పంపించగల పవర్ ఉంది. అసలు ఇంతకీ ఎవరివిడా? తను నా
తను నా బాస్. మీకు బాసా? అది ఈవిడ? సార్, ఆ అవకాశమే లేదు. ఒకవేళ తను దొంగ అయితే అప్పుడు నేను కూడా దొంగనే. నన్ను కూడా పట్టుకో. అరే సార్, ఏంటి మీరు అలా మాట్లాడుతున్నారు? మీరు దొంగ ఏంటి? అలా ఎప్పటికీ జరగదు సార్. సార్, మీరైతే సూపర్ స్టార్ అండ్ రాక్ స్టార్ సార్. సార్, మీరు అందరి మనసులో రాజ్యం వెళ్తూ ఉంటారు సార్. సార్, మిమ్మల్ని ఎలా సార్ మీరు దొంగ అయ్యే అవకాశమే లేదు సార్. ఏ విధంగా అయితే నేను దొంగని కానో అలాగే తను దొంగ కాదు. ఐఎమ్ సారీ సార్, వీఆర్ రియల్లీ వెరీ సారీ. అదేదో చిన్న తప్పు జరిగింది సార్, కానీ ఇక ముందు అలా జరగదు. అండ్ మ్యామ్ ప్లీజ్ మీరు నన్ను క్షమించండి మ్యామ్, ప్లీజ్. నా వల్ల చాలా పెద్ద పొరపాటు జరిగిపోయింది. మీరు కావాలంటే నాకు ఏ శిక్ష అయినా విధించండి, కానీ ప్లీజ్ మీరు నన్ను క్షమించండి మ్యామ్, ప్లీజ్. అక్క, నువ్వు ఒక పని చేయి, మొత్తం మాల్ ని నువ్వు కొనే, ఆ తర్వాత ఇతన్ని జాబ్ నుండి తీసేయ్. అరే మ్యామ్ ప్లీజ్ అలా మాత్రం చేయకండి మ్యామ్. మొన్న ఈ మధ్య నాకు ఈ జాబ్ వచ్చింది మ్యామ్. దయచేసి నన్ను జాబ్ నుండి తీసేయకండి మ్యామ్ ప్లీజ్ మ్యామ్. సార్ మీరు నచ్చ చెప్పండి సార్ మేడంకి. థ్యాంక్స్ ఫర్ ది గిఫ్ట్. ఏం పర్వాలేదు. వెళ్ళండి ఇక్కడ నుండి. దిస్ ఇస్ నాట్ డన్. మా అన్నయ్య, నా సొంత అన్నయ్య ఎప్పుడు నా ప్లాన్ మధ్యలో ఎందుకు తలదూరుస్తూ ఉంటాడు? ముందు విజయ్తో నాకున్న మీటింగ్ ని స్పాయిల్ చేశాడు. తర్వాత చివరి క్షణంలో వచ్చి ఆ ప్రజ్ఞని కాపాడాడు అన్నయ్య. ఆ కళ్ళజోడిని ఇన్సల్ట్ చేస్తుంటే చుట్టూ నాకు చాలా సంతోషంగా అనిపించింది. కానీ అన్నయ్య వచ్చి మొత్తం అంతా నాశనం చేసేశాడు. మధ్యలో రావాల్సిన అవసరం ఏమొచ్చింది తనకి? ఎందుకు మర్చిపోతున్నాడు ఈ రోజు ప్రజ్ఞ కారణంగా తను తన కుటుంబం మొత్తం ఈ పరిస్థితుల్లో ఉందని? డబ్బుల కోసం తన దగ్గర అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది మాకు. బానిసలుగా మారిపోయాం మేమందరం. తన కారణంగా అన్నయ్య జేబులోనే కాదు, అన్నయ్య తెలివితేటలు కూడా తాళం పడినట్టు నాకు అనిపిస్తోంది. నాకే శత్రువుగా మారిపోయాడు అన్నయ్య. అయినా అన్నయ్యని కూడా నేను వదిలిపెట్టను. ఏదో ఒక రోజు నేను తన సంగతి కూడా తెలుస్తాను. ఇక అన్నిటికంటే ముందు ఈ కళ్ళజోడు పని తేల్చాల్సి ఉంటుంది. విజయ్ని అడుగుతాను ప్లాన్ ఎంతవరకు వచ్చిందో. ఇప్పుడెవరు వచ్చుంటారు? ఐ హోప్ తను అయి ఉండదు కదా, లేకపోతే మొత్తం కోపం తన మీద చూపిస్తాను నేను. రాజనయ్య, మీరా? మేము లోపలికి రావచ్చా? ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. రండన్నయ్య, ప్లీజ్ కా. చెప్పని, ఏం మాట్లాడాలి? నువ్వు విజయ్ని కలవడానికి వెళ్ళావా? అది కూడా మాకెవరికి చెప్పకుండా. వెళ్ళాను, కానీ మీకు ఎవరు చెప్పారు? నువ్వేమనుకుంటున్నావు? దొంగతనంగా నువ్వు ఏం చేసినా సరే దాని గురించి మాకు తెలియకుండా పోతుందనే? నాకు ఇది తెలుసు, నువ్వు విజయ్ని కలవడానికి వెళ్ళావు. అలాగే ఇది కూడా తెలుసు, అభి మీ ఇద్దరిని చూసేశాడు అని. తనను పట్టుకోవడానికి ట్రై కూడా చేశాడు. ఇప్పుడు అభి నేను ఏమన్నాడో దాని గురించి నువ్వు నాకు చెప్పాలి ఆలియా. ఓ, అయితే విజయ్ ఫోన్ చేసి మొత్తం అంతా చెప్పేశాడనమాట. ఆ విజయ్ నాకు ఫోన్ చేసి అంతా చెప్పేశాడు. నువ్వు అసలు ఇంటికి వస్తావో లేదో అని నాకు చాలా భయం వేసింది. ఆ అభిని నటించి అటు జైలుకు పంపించేస్తాడనుకున్నాను. ఓ ప్లీజ్ రాజనయ్య, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అన్నయ్యని మోసం చేయడం నాకు చీటికే వేసినంత ఈజీ పని. అది నీకు బాగా తెలుసు. ఇంతకీ నువ్వు అభితో ఏం చెప్పావు? ఫర్ ఏ మూమెంట్ మీలాగే నాకు కూడా అనిపించింది నా పని అయిపోయింది అని. కానీ తర్వాత ఎంతకే నువ్వు విజయ్ ఎందుకు కలవడానికి వెళ్ళావు? అరే, ప్రజ్ఞకి ఎవరు హెల్ప్ చేస్తున్నారో ఆ వ్యక్తి గురించి తెలుసుకుందా నేను అక్కడికి వెళ్ళానంతే. అయినా ఆలియా అది... ఓ ప్లీజ్, ఐ మీన్ లైక్ చాలా అయిపోయింది. ఇప్పుడు నేను డ్రెస్ తీసుకోవాలి. సో ప్లీజ్, విల్ యూ టు ఎక్స్క్యూజ్ మీ? పట్టుకుంది. మీరు కాస్త వాల్యూమ్ తగ్గిస్తారా? నువ్వు నీ చెవులు మూసుకోవచ్చు కదా. ఏంటిది అభి? పవర్ ఆఫ్ అటర్నీ పేపర్స్ ఇంతవరకు తన దగ్గరే ఉన్నాయి. అవి నీ చేతికి రానంత వరకు తనతో గొడవ పెట్టుకోకు. పడుకునే ముందు మీరు టాబ్లెట్ వేసుకోండి. నొప్పి తగ్గుతుంది, అలాగే నిద్ర కూడా బాగా పడుతుంది. థ్యాంక్ యూ. మీకు కూడా థ్యాంక్ యూ. నాకెందుకు థ్యాంక్స్? ఈరోజు షోరూంలో మీరు నా సైడ్ మాట్లాడినందుకు, అలాగే మీరు నాకు ఇన్సల్ట్ జరగకుండా కాపాడినందుకు. థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. నేను చేసింది నీ కోసం కాదు, నా కోసం చేశాను. నాకు తెలుసు మీరు ఇలాగే మాట్లాడతారని. మీరు ఎందుకు అలా చేశారు అంటే అందరూ దీని గురించి మాట్లాడకూడదు అని. ఇంత పెద్ద రాక్ స్టార్ కి బాస్ ఉందని తెలియకూడదు అని. ఓ, ట్యూబ్ లైట్ నుండి బల్బ్ గా మారిపోయావా?
ఒకటేసారి నీకు మొత్తం అంతా అర్థమైంది ఆ? చూడు ఈ థ్యాంక్స్ అవి వదిలే. ఒకవేళ నువ్వు నా కోసం ఏమైనా చేయాలనుకుంటే నాకు ఒక ఫేవర్ చేసి పెట్టు. ఏంటా ఫేవర్? అది ఈ గదిలో మొత్తం ఎన్ని కప్బోర్డ్స్ డ్రాస్ ఉన్నాయో నువ్వు ఓపెన్ చేయి, వాటన్నిటివి తాళాలు తీసి మర్చిపోకుండా నాకు ఇచ్చేయాలి. ఎందుకు? అది నేను వాటన్నిటికీ డూప్లికేట్ కీస్ తయారు చేయించాను. ఒకసారి నువ్వు బయటికి వెళ్ళిపోతూ ఉంటావు, అప్పుడు నాకు నా సామాన్లు తీసుకోవడం కష్టంగా ఉంటుంది. ఒకవేళ నా దగ్గర కూడా ఇంకో తాళం చేయి ఉందనుకో, ఇద్దరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని. మీకు వీటన్నిటి గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంది? ఇక మీదట నేను ఎప్పుడు బయటికి వెళ్ళినా సరే మీకు అవసరం అయ్యే అన్ని సామాన్లను బయట పెట్టేసి వెళ్తాను. మీరేమీ వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. నేను చెప్పేది వినండి, టెన్షన్ పడకండి, పడుకోండి. రేపు రిసెప్షన్ ఉంది కదా, బోల్డ్ అని పనులున్నాయి. ఏయ్, నేనే పని చేయను, నీకు అర్థమైందా? ఏదైనా చేయాలనుకుంటే నువ్వే చేసుకో, ఓకే? ఇలా చూడు, ఏ పనిలోనూ ఎలాంటి లోటు ఉండకూడదు. ఎవ్రీథింగ్ షుడ్ బి పర్ఫెక్ట్, జస్ట్ లైక్ మై రాక్ కాన్సెప్ట్. ఏం పర్వాలేదు, మీరు డెకరేటర్ ఇంకా క్యాటరింగ్ పనులు మాత్రం చూసుకోండి, మిగతావని నేను చూసుకుంటాను. లేదు లేదు లేదు, అసలు కుదరదు. నేను నా తల మీద అబద్ధపు నింద వేసుకోవాలనుకోవట్లేదు. అబద్ధపు నిందేంటి? ఎందుకంటే నువ్వు ఆ తర్వాత అంటావు కదా, నేను ఆ క్యాటర్ దగ్గర ఆ డెకరేటర్ దగ్గర కమిషన్ నొక్కేశానని. అందుకే నేనేం చేయను, ప్రస్తుతం ఈ టాబ్లెట్ వేసుకుంటానంతే. పని చేయకుండా ఉండడానికి మంచి వంక వెతుక్కున్నారు. పని నుంచి తప్పించుకోవడానికి కాదు, నిన్ను బిజీగా ఉంచడానికి. నేను అనుకున్న పనిని నువ్వు చేయనివ్వట్లేదు కదా, అందుకే నేను ఇలా చేయాల్సి వస్తుంది. తప్పకుండా సాధిస్తాను. ఇక చూడు, రేపు నేనేం చేస్తాను. రఘు, నాకు నువ్వు చేసే పని ఏమీ నచ్చడం లేదు. ఇదేంటి ఇలాంటి పూలు తీసుకొచ్చావు? రఘు, నువ్వు చాలా బాధ్యత గల మనిషివని నేను అనుకునేదాన్ని. మీ నమ్మకం ఒమ్ము కాదు నాన్నమ్మ గారు, నాకు బాధ్యత ఉంది. మీరు చెప్పండి, నేనేం చేయాలో. చేయడానికి ఏముంది? ఇదిగో ఈ పువ్వులు చూసావా? అవి నాకు కొంచెం కూడా నచ్చలేదు. తిప్పి పంపించేయండి. వీటికి బదులు నువ్వు ఫ్రెష్ పువ్వులు తీసుకురా, మంచి పువ్వులు. అలాగే నాన్నమ్మ గారు, నేను చూసుకుంటాను. ఓకే, ఇదిగో పూల బాయ్. అరే వైశాలి, నేను నీకు సామాన్ల లిస్ట్ ఒకటి ఇచ్చాను కదా, దాని సంగతి ఏమైంది? అమ్మమ్మ, నేను మర్చిపోయాను, ప్లీజ్ సారీ. ఒక్క పని కూడా సరిగ్గా చేయలేవు. అరే అన్నట్టు నేను అసలు కార్డ్స్ పంచే పని ఎవరికి అప్పగించాను? అరే అమ్మమ్మ, ఈ పని మీరు అత్తయ్య గారికి అప్పగించొచ్చు. ఒక్కరికి కూడా అందలేదని కంప్లైంట్ రాకూడదు, అందరూ రావాల్సిందే. నేను 100% ఖచ్చితంగా చెప్పగలను, అత్తయ్య గారు ఈ పనిని పూర్తి చేయలేరు. చేయలేదా? అత్తయ్య, నేను ఒక్క నిమిషంలో ఆ పని పూర్తి చేసేస్తాను. ఓరి భగవంతుడా, ఒక్క పని కూడా సరిగ్గా జరగడం లేదు. ఇంట్లో వాళ్ళందరూ అతిథుల్లా కూర్చునున్నారు. చూస్తుంటే నేనే అన్ని పనులు చూసుకోవాల్సి వస్తుందేమో. ఇదిగో, నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఇలారా, ఇటివ్వు. ఈ పని కూడా నేనే చేసుకుంటాను. నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో. తను ఇలాగే బాస్లా కూర్చునుందంటే అప్పుడు నేను నా పనిని ఎలా పూర్తి చేయగలను? తనని బిజీగా ఉంచడం చాలా అవసరం. ఏం చేయాలి? ఇదిగో నాని, ఇలా రా. అక్కడేం జరుగుతుందో చూస్తున్నావా? ఏం జరుగుతుంది? అయ్యో నాని, ఆ మొగాంబ అక్కడ కూర్చొని మ్యాగజైన్ చదువుకుంటోంది. ఇక్కడ నాన్నమ్మ మాత్రం పనులు చేస్తోంది. తను బాస్ ఉంటే దానితో మ్యాగజైన్ చదవాలనా? మిగతా వాళ్ళందరూ పని చేయాలనా? అదే కదా, నువ్వేదైనా మ్యాజిక్ చేసి ఆ మొగాంబో చేత కూడా పని చేయించొచ్చుగా. జరగండి, అవుట్ అవుట్, వెళ్ళండి, ఇక్కడ నుంచి వెళ్ళండి. నీకు సిగ్గనిపించడం లేదా? ఇంట్లో చిన్న పెద్ద పనులు చేస్తున్నారు. అరే, ఇది నీ చెల్లెలి ఫంక్షనే కదా. నువ్వు ఒకవేళ కొంచెమైనా ఏదైనా పని చేసావంటే అప్పుడు నీ చేతుల కాళ్ళు ఏమైనా విరిగిపోతాయా? నా పని నేను చేసేసాను. ఏం పని చేసావు నువ్వు? డబ్బులిచ్చాను కదా, మిగతా వాళ్ళందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఓహోహో, చూడమ్మా, ఇప్పుడు నేను నీకు చెప్తాను. వైశాలి, అజయ్, అందరు పనులు ఆపండి. ఎవరు పనులు చేయకూడదు. ఆగండి ఆగండి ఆగండి. ఇప్పుడు ఈ ప్రజ్ఞ పని మొదలు పెట్టేంత వరకు ఈ ఇంట్లో ఏ ఒక్కరు కూడా చీపురు పుల్లని కూడా ఎత్తడానికి వీల్లేదు. అసలు నువ్వేం చేస్తున్నావు? పనులెందుకు ఆపించేస్తున్నావు? అక్క 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 ఎప్పటి వరకైతే ప్రజ్ఞ పని చేయడం మొదలు పెడుతుందో అప్పటి వరకు ఇంట్లో చిన్న పెద్ద ఎవరు పని చేయడానికి వీల్లేదు. డబ్బులన్నీ వేస్ట్ అయిపోతున్నాయంటే అలాగే వేస్ట్ అయిపోనివ్వు. నేనేమనుకున్నానంటే ఈరోజు మీకు ఫ్రీడమ్ ని గిఫ్ట్ గా ఇద్దాము అని. కానీ మీకు అసలు ఫ్రీడమ్ అనేది అలవాటు లేదనుకుంటా. ఇప్పుడు ఇంట్లో మొత్తం అంతా నాకు నచ్చినట్టే జరగాలి. ఎలా అంటే అన్నిటికంటే ముందు ఇంటికి చేసిన డెకరేషన్ మొత్తం తీయించేసి మళ్ళీ పెట్టించాల్సి ఉంటుంది.
ఇక దానికి ఇన్ఛార్జ్ ఎవరంటే వైశాలి అక్క. మొత్తం డెకరేషన్ అంతా పూర్తిగా దీంచేసి మళ్ళీ పెట్టించండి, ఓకే? ఇక నువ్వు వెల్ డన్ నాని. నేను ఇప్పుడు ఆ డ్రా నుంచి పేపర్స్ని ఈజీగా తీసుకుంటాను. ఓ మై గాడ్, తను అందరి చేత పనులు చేస్తోంది. యు నో వాట్, నువ్వు కూడా ఇక్కడ నుంచి పద, లేకపోతే నీకు కూడా ఏదో ఒక పని చెప్తుంది. తను ఐమ్ ఫైన్, నువ్వు నీ సంగతి చూసుకో. యు నో వాట్ ఆలియా, నేను ఎప్పుడైనా నీ గురించి ఎక్కువగా ఆలోచించానంటే అది మంచి కోసమే ఆలోచిస్తాను. నువ్వేమో నాకే యాటిట్యూడ్ చూపించడం మొదలు పెట్టావు. సరే అయితే నువ్వు ఇక్కడే అనుభవించు, నేను వెళ్తున్నాను. నేను ఏదో ఒకటి చేసి ఈరోజు విజయ్ని ఇంట్లోపలికి తీసుకురావాల్సి ఉంటుంది.